నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ సోమవారం సంకష్టహర చతుర్థి వస్తోంది. పుష్యమాసంలో బహుళపక్షం చవితి సంకష్టహర చతుర్థిని జరుపుకుంటాము. లంబోదర సంకష్టహరిగా జరుపుకునేటటువంటి చవితి ఇది. సో చెప్పండి సార్, ఎలాంటి విశేషాలతో రాబోతోంది ఈ రోజున? అలాగే ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవటం అసలు ఎంత పవర్ఫుల్ అంటే మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి సార్. అసలు నమ్మి చేసుకుంటే కష్టం అనేది సినిమా డైలాగ్ అయినప్పటికీ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటదు. ఖచ్చితంగా చెప్పచ్చు. వినాయకుడు వినాయకుడే సార్. చెప్పండి. అంటే మనకి రకరకాల గణపతి రూపాల్లో లంబోదర గణపతికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే దుఃఖాన్ని పోగొడుతుంది. ఆహా. అంటే మనకి చూడండి, మనసులో ఏదో దుఃఖం ఉందండి, ఈ మధ్య అంతా చాలా ఎక్కువైపోయింది. అది ఏదో భారంగా ఉంటారు, అన్ని ఉన్నా కూడా భారంగా. నేను చాలా మందిని చూసా, బోల్డ్ అని కార్లు, బోల్డ్ అని బిల్డింగ్లు, వాళ్ళకి అప్పులు ఏమీ లేకపోయినా సరే భారంగా ఉందండి. అంటే ఏమిటంటే నాకేదో గుర్తింపు లేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి. నేను చూస్తుంటాను కదా, చాలా మందితో మాట్లాడుతుంటాను కదా. ధనం ఉంది, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అప్పులు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళకున్నది ఏంటంటే నన్ను గుర్తించట్లేదు అంటారు కొంతమంది. సీరియస్గా ఇంట్లో నా కూతురు నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా కొడుకు నన్ను గుర్తించట్లేదు, నా భర్త నన్ను గుర్తించట్లేదు, లేకపోతే ఒక పురుషుడైతే నా భార్య పిల్లలు నన్ను గుర్తించట్లేదు. అంటే పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా వాళ్ళు నిజంగా చేస్తున్నారో చేయరో పక్కగా పెడితే వీళ్ళ ఫీల్ కూడా కొంతవరకు అట్లా ఉంటుంటుంది. ఈ ఈ లంబోదర గణపతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, లంబోదర గణపతి అష్టకం సెపరేట్గా ఉంటుంది. ఏమిటి అంటే, మీకు ఆ లంబోదర గణపతి దేవి అయి నమః, ఓం లంబోదర గణాధిపతయే నమః అని అనుకున్నా చాలు, మీకు తెలియకుండానే ఆనందం వస్తుంది. ఆనందం. అంటే భారము మీ మైండ్లో కావచ్చు, మీ మనసులో కావచ్చు, నా భారం తీసేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ దాంట్లో లంబోదర గణపతి ఎందుకు చేస్తారు అంటే, ఈసారి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజు రవి మకరంలో ఉంటే, అంటే కర్మస్థానంలో ఉంటే, చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. ఆపోజిట్. సింహరాశి అనేటువంటిది ఏమిటంటే ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ దేనికి సంకేతము? ఆస్ట్రాలజికల్ గా తీసుకుంటే క్రియేటివిటీ, ఆనందము. అంటే రుణరోగ శత్రువులు తగ్గించడం పంచమ స్థానం అంటే. అందుకే సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటూ ఉంటారు ఎక్కువగా. ఎందుకు సూర్య నమస్కారం మీరు ఎంత చేస్తుంటే మీకు అంత ఆనందం వస్తూ ఉంటుంది. ఆనందానికి కారకుడు రవి. ఎందుకు? మనకు రోగం పోయింది ఆనందం, రుణం పోయింది ఆనందం, శత్రుత్వం పోయింది ఆనందం కదా. అసలు సిసలు ఆనందాలు ఇవే. ఇప్పుడు మన అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి ఏంటి ఎన్నిసార్లు ఎంత కొడుతున్నా మళ్ళీ తలహేలు అతుక్కుంటున్నాయి ఏంటని ఆయన నిరుత్సాహపడిపోయాడు రాముడే. ఎందుకంటే రామచంద్రమూర్తి బాణాల పరంపరకి అసలు ఒక గంటలో 70,000 మందిని చంపేసిన ఏమిటి రా నాయన, ఇది ఏమిటని ఇంతసేపు ఇన్ని రోజులు చేయాల్సి వస్తుంది, ఇంతసేపు చేయాల్సి వస్తుంది అనుకునే వ్యక్తికి కూడా ఒక క్షణం ఏమిటిది అన్నప్పుడు అగస్త్య మహర్షి వస్తాడు. ఆ శత్రుశేషం అంటే శత్రుత్వం పోవాలి, అక్కడ ఇంకా శత్రువు హతమార్చాలంటే నువ్వు ఇది చేసుకో. అలా ఎప్పుడైనా కానీ మనకి చంద్రుడు గనక ఆ రోజు, అది పుబ్బా నక్షత్రం కావచ్చు, మకా నక్షత్రం కావచ్చు, ఉత్తరా నక్షత్రంలో అయినా కానీ చంద్రుడు సింహరాశిలో ఉండగా గనక సంకష్టహర చతుర్థి వచ్చింది అంటే ఆ రోజు మీరు చేసేటువంటి ఫలితం ఏమిటంటే రుణ రోగ శత్రు విముక్తి. ఈ సమస్యలతోనే చాలా మంది బాధపడుతూ ఉంటారు. రుణరోగ శత్రు విముక్తి. అయితే ఇందులో మీరు ఎట్లా చేయాలంటే, సింహరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి సూర్య భగవాను చూస్తూ గణపతి స్తోత్రాలు చదవాలి. అంటే అది పొద్దున్న, ఇది యాక్చువల్గా ఈవినింగ్ చేసుకుంటాం. ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ కూడా ఒకసారి సూర్యుని మనసులో తలుచుకొని, ఇంకా ఇంకో పద్ధతి ఉంది. ఎలా అంటే ఇప్పుడు కొన్ని పూజలు సూర్యుడితో లింకప్ అయి చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దీపాన్ని వెలిగించి, దీపమే సూర్యుడు అనుకొని గణపతి స్తోత్రం చేసుకోవాలి. చేస్తూ ఎట్ ది సేమ్ టైం కొంచెం ఆదిత్య హృదయ పఠనం కూడా చేసుకున్నట్లయితే మీకు ఆనందం అనేటువంటిది వస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆనందం రావడము. ఇప్పుడు కొంతమందికి రాజకీయంగా కానీ, లేకపోతే మనకి చూడండి ఉద్యోగ సంబంధంగా ఒక ఎదుగుదల ఉండదు, చూసారు, ఎదుగుదల ఇస్తుంది. ఎందుకంటే సూర్యుడు నేమ్ అండ్ ఫేమ్కి ఎదుగుదల కారకుడు అవుతాడు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఆనందమేనండి, అల్టిమేట్ ఆనందం ఇంకా ఈ చేసుకుంటే. అయితే దీనికి ఏం చెప్తారంటే, తీపి పదార్థం, అందులో ముఖ్యంగా మనం గణపతికి కుడుములు, ఉండ్రాలు ప్రత్యేకంగా చేస్తాం చూసారా.
ఉండ్రాలు ఏదో మనంతట మనం కొన్ని చేసుకుని తినడం కాకుండా ఎక్కువ చేయాలని చెప్తారు లంబోదర గణపతికి ముఖ్యంగా. అందరికి పంచి పెట్టచ్చా? ఎక్కువ చేసి ఎక్కువ పంచాలి, పంచితే ఆనందం వస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, మనం ఒక 10 కిలోల స్వీట్ ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకుని తినేదే కంటే కూడా ఓ 9 కిలోలు దానం చేసేస్తే ఆనందం వేరే ఉంటుంది. అందరికి పనిచేసామనుకోండి గొప్ప ఆనందం వేస్తుంది. మీరు గమనించండి, మీకు ఆల్రెడీ చాలా పంచుతుంటారు, మీకు తెలిసే ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేటువంటి, స్వీట్నెస్ అనేటువంటిది. ఆ పంచడంలో ఉన్న ఆనందం వేరే ఉంటుంది. సార్, ఇవ్వడంలో ఉండే ఆనందం నిజంగా దాచిపెట్టుకోవడంలో ఉండదు. అది ఎగ్జాక్ట్లీ. అయితే ఇవ్వడం అనేది రావాలి, ఫస్ట్ రావాలి, అలవర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ కలియుగంలో దానం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. సో అలా మీరు ఎప్పుడైతే ఇవి ఇస్తారో, ఆలయానికి తీసుకెళ్ళి ఆలయంలో వచ్చే భక్తులకు కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తారో, తెలియకుండా ఆనందం పెరుగుతుంది. అది బ్యూటిఫుల్ సార్. అంటే ఏమవుతుంది అంటారండి, సింపుల్. ఇప్పుడు మనకి అవతల వాళ్ళు అలా చూసినా చూడకపోయినా మన దృష్టి అలా అనిపిస్తుంది, వీళ్ళని ఇలా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారో మనసులో. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ అయ్యారనుకో, మన పక్కింటి వాళ్ళు చూస్తున్నా మనకు ఆ థాట్ రాదు. అవును, మనం ఫ్రెండ్లీగా ఉంటున్నాం కదా, అలాంటి కోణంతో మనల్ని చూడరులే. అసలు మాట్లాడకుండా ఎనిమిది పెంచుకుంటే వాళ్ళు మాట్లాడకపోయినా మనకి అలాగే అనిపిస్తూ ఉంటుంది. రైట్ సార్. వినాయకుడికి సంబంధించి స్తోత్రాలు చదువుకోమన్నారు, ఏ స్తోత్రమైనా చేసుకోవచ్చా సార్? ఏ స్తోత్రమైనా ఇప్పుడు సంకటనాశన స్తోత్రం చాలా అందరికీ వచ్చి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, వినాయకుడి పూజల్లో ముఖ్యంగా మధ్యాహ్నం పూట చేయాలి, సాయంత్రం పూట చేయాలని చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం ప్రధానం. ఈ సంకటహర చతుర్థిని మాత్రం సాయంత్రం పూట చేస్తూ ఉంటారు, చంద్రుడిని దర్శనం చేసుకొని చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా గరిక ప్రధానము, ఇది అందరికీ తెలిసిన విషయం అయినా సరే మరోసారి గుర్తు చేస్తున్నాను. ఎర్రటి వస్త్రం కట్టుకొని చేయడం మరింత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఎప్పుడైనా సరే గణపతి, ఎందుకంటే ప్రేమ స్వరూపుడు గణపతి. అండ్ అదే విధంగా చంద్రుడిని చూస్తూ, మీరు చెప్పినట్టుగా చంద్రుడిని చూస్తూ చేయడం ఒకటి చాలా ప్రధానమే. 3 ఉపవాసం ఉండాలా సార్ ఈ పూజ చేసుకునేటప్పుడు? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపవాసము ఉంటే మంచి ఫలితం వస్తుంది. ఉండలేను స్వామి, నేను ఉండలేను, నా శరీరం సహకరించదు, దండం పెట్టుకుని ఏదైనా తీసుకోవచ్చు, తప్పేం కాదు. లఘువుగా తిని కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే, ఎందుకు తినొద్దు అంటారు అంటే, మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. మీకు ఎందుకు, శుభ్రంగా ఫుల్ గా తినండి, పుస్తకం పట్టుకోండి, నిద్ర వస్తుంది. కూర్చుంటే నిద్ర వస్తుంది సార్ నాకైతే. మరి నిద్ర వస్తుంది అంటే ఇంకెక్కువగా వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, కాన్సన్ట్రేషన్ చేయలేరు కాబట్టి వద్దని చెప్పారు. మీరు ఏమి తినకపోతే యాక్టివ్ గా ఉంటుంది బాడీ సహజంగా, అందుకని ఫిజికల్ గా మీరు యాక్టివ్ గా ఉండలేరని చెప్పారు. ఇంకోటి, శారీరకంగా చేసినటువంటి తెలియక కొన్ని చేస్తాం, ఎవరినో కొట్టడం అయితే చేసామనుకోండి, ఆ పాపాలు తొలగిపోతాయి ఉపవాసం ఉన్నప్పుడు. అలా రైట్ సార్. ఇంకేమైనా నియమాలు పాటించాలి సార్? పెళ్ళైన వాళ్ళు ఉంటే బ్రహ్మచర్యం పాటించడం, కింద పడుకోవటం, ఇట్లాంటివి ఉంటాయి అంటే ఇవి ఎప్పుడు పాటించాలంటేనండి, ఇప్పుడు చూడండి, కొంతమంది 11 వారాలు చేస్తారు, 8 వారాలు చేస్తారు, నెలలు 8 నెలలు చేస్తారు. సారీ, అంటే 2 సార్లు వస్తూ ఉంటుంది కదా మనకి. శుక్లపక్షం కూడా చేయొచ్చు, కొంచెం చేస్తారు, అదేం పెద్ద విషయంగా లేదు. కొంతమంది ఒక్కసారి చేస్తారు, బహుళపక్షమే చేస్తారు. చేసే వాళ్ళు మాత్రం అప్పుడు మాత్రం వాళ్ళు, నేను ఒక 11 నెలలు చేద్దాం అనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మాత్రం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, ఆ రోజు కొన్ని ఆహార అలవాట్లలో వాళ్ళకి ఏదైనా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండడం, ఆ ఒక్కరోజు మీకు మీ దీని పరంగా మీరు తినొచ్చు. బుధవారాలు తినమని చెప్తుంది శాస్త్రం, చాలా మంది తెలియక ఆదివారాలు తింటూ ఉంటారు, కానీ బుధవారం తినొచ్చు అని చెప్తుంది. అదేవిధంగా ఆ రోజు చాలా మంది పూజలు చేసేటప్పుడు తెలియక షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటారు, కానీ పంచే కట్టుకోవాలి. తెలియక షర్టు ప్యాంట్ వేసుకొని చేస్తుంటారు, ఏకవస్త్రం అంటారు. అది చేసుకుంటే మంచి ఫలితం. అంటే ఏం లేదు, ఇక్కడ చాలా స్పష్టంగా ఈ నియమాలు పాటిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది, పాటించకపోతే దాని రిజల్ట్ లో తగ్గుతుంది. సింపుల్. అద్భుతం సార్. సంకష్టహార చతుర్థి వస్తోంది కాబట్టి మరొక్కసారి మనం గుర్తు చేసాము, చేసుకోండి అని చెప్పటం చాలా మహిమాన్వితమైనటువంటి పూజ. అది చాలా లఘువుగా ఉంటుంది, కానీ ఇచ్చేటటువంటి రిజల్ట్స్ మాత్రం అమోఘం. ఆనందం ఇస్తుందండి మెయిన్ గా. డెఫినెట్లీ అదే కావాలి. ఆనందదాయకుడు, ఆనందకారకుడు గణపతి. అద్భుతం సార్, అద్భుతం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.